ఎక్స్ప్లెనేషన్ లేదు. హాఫ్ మినిట్ సార్, దానివల్ల మనం ఒకటి లాస్ అవుతుంది సార్. సోలార్ సిస్టమ్ సంబంధించి 1000 మెగావాట్లు ఆల్రెడీ టెండర్లు పిలిచాను సార్. దానికి తెలంగాణలో 800 మెగావాట్లు అవసరం. 1 మెగావాట్ కి 7 ఎకరాలు పవర్, 7 ఎకరాలు అవసరం ఉన్నది. ఆ రకంగా కూడా సీమాంధ్రులు 5600 ఎకరాలు మన తెలంగాణలో ఉన్న ఏరియాను కబ్జా చేయడానికి ఈ సోలార్ సిస్టాన్ని కూడా వాడుకుంటున్న సందర్భం ఉంది. దాన్ని కూడా ఒకసారి ఎక్సర్సైజ్ చేయడం మంచిది. లేని పక్షంలో మళ్ళీ మనం పవర్ కొనాలి. 7 ఎకరాలు అని చెప్పేసి 10 నుంచి 20 ఎకరాలు కూడా 1 మెగావాట్ ఆక్యుపై చేస్తున్నారు. మళ్ళీ మన చేతిలో ఉన్న కామన్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ని వాళ్ళు ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని మీద కూడా పూర్తిగా ఏపీజెన్కో గవర్నమెంట్ టేకప్ చేయాలని కూడా మేము లెటర్స్ ఇచ్చున్నాం. కానీ అది డైరెక్ట్ గా సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెటీరియలైజ్ అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. బట్ కొంత ప్రెజర్ చేస్తే ఏమైనా ఆపడానికి ఛాన్స్ ఉంది. కొత్త నిర్మాణాలు అది ఇల్లే కావచ్చు, కట్టుకునే ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొత్తలకి సోలార్ పవర్ తమ ఇంటి మీద పెట్టుకోవాలి, సబ్సిడీ చేయాలనేది తప్పకుండా గవర్నమెంట్ నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలి సార్. ఎందుకంటే ఇప్పటిలాగే ఈ సీమాంధ్ర పాలనలో జరుగుతున్నట్టు కాకుండా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలి. ఎందుకంటే ఈ సీమాంధ్ర పాలనలో ఓకే మళ్ళీ మనం అలాంటి రిపీట్ అవ్వకూడదు సార్. ఇప్పుడు మనం ఎంతసేపు మనకి ఎంత షార్టేజ్ ఉంటుంది, ఎంత జనరేషన్ చేయాలనే గురించి మాట్లాడుతున్నాం తప్ప ఉన్న పవర్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలనే విషయం ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు. అందుకే సార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో 20 to 30% రేపు మన స్టేట్ సార్ చెప్పనిస్తారా, రేపు తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత కొన్ని దాని ఏమంటారు నిర్దిష్టమైన కొన్ని విధానాలు మనం తీసుకోవాలి. ఇండస్ట్రియల్ సెక్టార్లో 20 to 30% సార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో 20 to 30% సేవ్ చేయొచ్చని ఫిక్కీ సిఐఐ నివేదికలే చెప్తున్నాయి. కానీ ఎవరు అవి మనం అవలంబించట్లేదు. అగ్రికల్చర్ సెక్టార్లో ఇదివరకు కూడా డిబేట్ జరిగింది. గవర్నమెంట్ తరఫు నుంచే కెపాసిటీ యూనిట్ పెట్టించడం ద్వారా ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. దానివల్ల మనకి 20 నుంచి 30% విద్యుత్ ఆదా అవుతుంది. అట్లనే మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు ఏంటంటే హై కన్జంప్షన్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టడం, అంటే విపరీతంగా ఏసీల వినియోగం, అంటే ఇమీడియట్గా మనకు పవర్ షార్టేజ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది మన జనరేషన్ ప్లాంట్ పెట్టుకోవడానికి. ఇవన్నిటికి ఇట్లాంటి విధానాలు. తర్వాత లాసెస్ తగ్గించుకోవడం, కమర్షియల్ లాసెస్ విషయంలో అసలు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. అంటే ఇది పవర్ చౌర్యం ఇట్లాంటివి వాటి విషయంలో కఠినమైన విధానాలు అవలంబించడం. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టు స్టాండ్ అలోన్ సోలార్ సిస్టమ్స్, అంటే ప్రతి ఇంటి మీద, హోటల్స్ మీద, కాంప్లెక్స్ల మీద, వీటి ద్వారా మనం ఈ కొత్త జనరేషన్ ప్లాంట్ కట్టుకునే లోపల చాలా సోలార్ ఎనర్జీతో పాటుగా పవన విద్యుత్ మనం ఎందుకు వినియోగించుకోకూడదు? భవిష్యత్తులో తెలంగాణ మోడల్ స్టేట్ కావడం కాబట్టి మనం తెలంగాణ స్టేట్ ఏర్పడగానే ఈ విద్యుత్ ఏర్పడుతుంది. అంటే ప్రపంచంలో యూనివర్సల్ ప్రాబ్లం ఇది. డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఈ పవర్ ప్రాబ్లం పవర్ కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోకపోతే సోలార్ సిస్టమ్ అనేది ప్రైవేట్ ఎలిమే కాకుండా ఫస్ట్ సార్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ సబ్స్టేషన్లలో లేకపోతే జెన్కో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసేసి సోలార్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఎందుకంటే అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, పోలవరం ప్రాజెక్టు మన ఖమ్మం జిల్లాలో భద్రాచలం, పాల్గొండ అన్ని మునిగిపోతున్నాయి. ఊళ్ళన్నీ మనకి గిరిజన ప్రాంతాలు మునిగిపోతున్నాయి. సో ఎట్లా మనం ల్యాండ్ పోజ్ అవుతున్నాం కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ నుంచి హైడల్ జనరేషన్ తెలంగాణకి కేటాయించాలి. చెప్పారు సార్, పాయింట్ చెప్పారు సార్. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అనేది స్టార్టింగ్ రినైవబుల్ ఎనర్జీ మంచిదే. సో మనకి ఏంటంటే సోలార్ సిస్టమ్ అనేది చాలా అడ్వాంటేజ్. దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి. సీమాంధ్ర వాళ్ళు పోకుండా గవర్నమెంట్ రెగ్యులేషన్ చేయాలి. అసలైన విద్యుత్ ఛార్జీలకు సబ్ఛార్జీల మోత ఎక్కువైపోయింది. తగ్గించాలి, సబ్ఛార్జీలు తగ్గించాలి. పవర్ ప్రాజెక్ట్స్ పెట్టాలి. నెక్స్ట్ మనకు తెలంగాణలో జైజాంటిక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లిఫ్టిగేషన్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తున్నాం
కాబట్టి ప్రణయిత దేవాలయాలు లాంటివి వాటికి క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ కనుక నిర్మాణం చేయగలిగితే మిగతా డొమెస్టిక్ ఇండస్ట్రియల్ యూసేజ్కి మనం ఈ పవర్ ప్లాంట్ ద్వారా సప్లై చేయొచ్చు. ఇరిగేషన్ లిఫ్టిగేషన్ స్కీమ్స్కి క్యాప్టివ్ పవర్ స్టేషన్ నిర్మాణం చేయొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆదివాసీ ఎజెండా ప్లీజ్. తెలంగాణ